సంభవామి యుగే యుగే అని గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. నేను యుగానికి ఒకసారి వస్తాను. భగవంతుడు, నిరాకారుడైన భగవంతుడు సాకారుడుగా మానవ రూపం ధరించి మన మధ్యకు వస్తాడు. ఇది చాలా సాంప్రదాయాలు, మతాలు నమ్ముతాయి. కొన్ని నమ్మని వాళ్ళు ఉన్నా కూడా భగవంతుడు ఉన్నాడు, ఆయన ఈ రూపం లేకుండానే పనిచేస్తుంటాడు అని వాళ్ళు నమ్ముతారు. అయితే అది ఎప్పుడూ నిరంతరం జరిగేది. కానీ అవతారుడు యుగానికి ఒకసారి రూపం ధరించి వస్తాడు. అవతారుడు లేని సమయాల్లో పంచ సద్గురువులు ఈ యావత్ విశ్వాన్ని నడిపించే బాధ్యతను వాళ్ళు ఉంటారు. అందుకని ఈ సృష్టి అంతా కూడా ఏదో గాలికి తిరగటం లేదు. ఈ సృష్టినంతటిని కూడా నడిపించే అటువంటి ఆధ్యాత్మిక పాలక వర్గం ఉంది. 5 సద్గురువులు, 7,000 మంది సంతులు, సత్పురుషులు, పీర్ వరి అంటారు. వాళ్ళందరూ కలిసి సద్గురువుల పర్యవేక్షణలో ఇది జరుగుతూ ఉంటుంది. అయితే యుగానికి ఒకసారి నిరాకారుడైన భగవంతుడు సాకారుడుగా మన మధ్యకు వస్తారు. ఆయనే జోరాస్టర్గా, రాముడుగా, కృష్ణుడుగా, బుద్ధుడుగా, జీసస్ క్రీస్తుగా, మొహమ్మద్ ప్రవక్తగా ఇంతకు ముందు వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ కలియుగంలో మెహర్ బాబాగా వచ్చాను అని మెహర్ బాబా స్వయంగా చెప్పారు. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటి అంటే, బాబా అన్నారు, నేను అదే సనాతనుని, భగవంతుడు ఒక్కడే గనక ఎప్పుడు ఏ అవతారుడు వచ్చినా ఆ భగవంతుడి యొక్క రూపమే. భగవంతుడు ఒక్కడే కాబట్టి వచ్చే అవతారుడు కూడా ఒక్కడే. నామం రూపం మారుతుంది కానీ ఆయన ఒక్కడే అనే విషయం బాబా చాలా ఖచ్చితంగా చెప్పటం జరిగింది. ఆయన ఎప్పుడు వచ్చినా ఎందుకు వస్తారు? ఇక్కడ ప్రపంచంలో అధర్మం పెరిగి ధర్మం నశించినప్పుడు వస్తానన్నాడు. అధర్మం అంటే ఏంటి? మానవులంతా పుట్టిందంతా ఎందుకు అంటే భగవంతుడిని ప్రేమించి భగవంతుడిలో ఐక్యం కావడానికి. అది మర్చిపోయాం మనం. ఇక్కడ ఈ ప్రపంచంలోనే ఏదో ఉంది, ఈ ప్రపంచమే శాశ్వతం అని దీనికోసమే ఈ ప్రపంచం యొక్క వ్యామోహంలో మనిషి చెయ్యరాని పనులని చేస్తూ ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉంది. కాబట్టి దీన్ని మళ్ళీ దానిలో మానవ ధర్మం అంటే భగవంతుని కోసమే ప్రేమించటం అంటే సృష్టిలో ఉన్న అందరినీ ప్రేమిస్తూ అందరూ నా అన్న తమ్ములే, అందరూ నా అక్క చెల్లెళ్ళే అనే భావనతో, ఎందుకు అందరిలో ఉన్నది భగవంతుడు అనే భావనతో మనుషులు జీవించటం అనేది ధర్మం. అలా జీవించకుండా ఒకళ్ళొకళ్ళు పోట్లాడుకోవటం అది అధర్మం. సో అలాంటి ప్రేమను స్థాపితం చేయటానికే అవతారుడు వస్తుంటాడు. ఆయన ఎప్పుడు వచ్చినా చెప్పేది ప్రేమ. మీరందరూ కలిసి ఉండండి. అన్ని మతాలు ఘోషిస్తున్నాయి ఈ యావత్ సృష్టికి ఉన్నది ఒకడే ఒక తండ్రి, ఆ తండ్రిని నేనే అని చెప్పు. మీరందరూ నా పిల్లలే గనక మీరందరూ కలిసి సామరస్యంగా అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెళ్ళలాగా ఉంటేనే నేను సంతోషపడతాను.